వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మనం లాంబ్డా ఫంక్షన్స్ కోసం తెలుసుకుందాం. ఈ లాంబ్డా ఫంక్షన్స్ మనకి మెయిన్లీ చూసుకుంటే వీటికి ఒక నేమ్ అనేది ఉండదు. వీటిని ఐడెంటిఫై చేయడానికి ఒక నేమ్ అనేది ఉండదు. ఈ లాంబ్డా ఫంక్షన్లోని మనకి ఫంక్షన్ని స్టాండర్డ్గా డిఫైన్ చేయక్కర్లేదు. మనం చూడండి ముందు దాంట్లోని డిఫైన్ అని చెప్పేసి కీవర్డ్ యూస్ చేసుకుని ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. కానీ ఈ లాంబ్డా ఫంక్షన్లోని అలా అక్కర్లేదు. మనకి లాంబ్డా కీవర్డ్ యూస్ చేసుకొని డిఫైన్ చేసుకుంటే చాలు. ఈ లాంబ్డా ఫంక్షన్స్ ఏ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ నుంచి రిటర్న్ చేసేది మాత్రం ఒక వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ రిటర్న్ చేసేది ఒక వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఈ పైథాన్ ఎనానిమస్ ఫంక్షన్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే కొంత కోడ్ని చిన్న చిన్న పీసెస్ కింద ఉంచుతుంది. ఒక ఫంక్షన్కి ఇంత కోడ్, ఒక ఫంక్షన్కి ఇంత కోడ్ అని చెప్పి అలా ఉంచుతుంది. ఇది మనకి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, C++లోని ఇన్లైన్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ విధంగా మనకి కొంచెం దగ్గరగా సిమిలారిటీ అనేది ఉంటుంది. ఇన్లైన్ ఫంక్షన్కి అండ్ లాంబ్డా కీవర్డ్కి కొంచెం సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. ఈ లాంబ్డా ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూద్దాం. లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఇస్ టు ఎక్స్ప్రెషన్. లాంబ్డా అనేది ఒక కీవర్డ్, ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఏవైతే ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నామో అవి, అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏదైతే మనం పెర్ఫామ్ చేయాలో ఆ ఎక్స్ప్రెషన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి మనకి సింటాక్స్లో చూడండి ఆర్గ్యుమెంట్స్, ఎక్స్ప్రెషన్. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇక్కడ మనం ఎన్నైనా తీసుకోవచ్చు, ఒకటే తీసుకుంటామని లేదు. అండ్ ఎక్స్ప్రెషన్ అయితే మాత్రం ఒక ఎక్స్ప్రెషనే తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ x = లాంబ్డా a+a+10 అని ఉంది. ఇక్కడ a అనేది ఆర్గ్యుమెంట్, ఇక్కడ a అనేది ఆర్గ్యుమెంట్ అండ్ a+10 అనేది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నాం, ఎక్స్ని ప్రింట్ చేయాలి. ఎక్స్ని ప్రింట్ చేస్తే మనకి ఎక్స్ అనేది ఏంటి, ఇది ఒక లాంబ్డా కీవర్డ్ కాబట్టి మనకి ఫంక్షన్ లాంబ్డా ఎట్ అని చెప్పేసి ఒక కోడ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సమ్మేషన్ చేస్తున్నాం. సమ్ = x(20). x(20) అంటే 20+10 ఎంత అవుతుంది? x వాల్యూ అనేది ఇక్కడ ఏ వాల్యూ ఒకటే అవుతుంది. సమ్మేషన్ అనేది మనకి 30 అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు మనం లాంబ్డా ఫంక్షన్ యూస్ చేసి చూసుకున్నాం కదా, అదే సేమ్ వేరేగా మనకి లాంబ్డా యూస్ చేయకపోతే ఎలా వస్తుందో ఇక్కడ చూడండి. డిఫైన్ x(a) అనే ఒక ఫంక్షన్ని తీసుకొని డిఫైన్ చేసుకున్నాం. రిటర్న్ a+10, మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చామో రిటర్న్ దగ్గర ఇస్తున్నాం ఆ ఎక్స్ప్రెషన్. ప్రింట్ సమ్ = x(10). x(10) అంటే 10+10 20 అని చెప్పి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, యూజ్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్ విత్ ఫిల్టర్. ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని లాంబ్డా ఫంక్షన్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇచ్చిన లిస్ట్ ఉంటుంది కదా, అది ఆ ఫంక్షన్ అనేది ఇచ్చిన లిస్ట్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఏ విధంగా అంటే ఆర్గ్యుమెంట్ లాగా యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల మనకి ఏదైనా సీక్వెన్స్లో ఫిల్టరేషన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఇచ్చాం, ఇందులోని తక్కువ నెంబర్స్ ఏముంది అండ్ ఎక్కువ నెంబర్స్ ఏముంది, 2తో డివైడ్ అయినవి ఏముంది, 3తో డివైడ్ అయినవి ఏముంది, అలా చూసుకొని ఫిల్టర్ చేసేటప్పుడు ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. లిస్ట్ ఇచ్చి తీసుకున్నాం. 10, 22, 37, 41, 100, 123, 29 ఉన్నాయి. ఇందులోని మనం ఆడ్ లిస్ట్ ఫైండ్ చేయాలి. ఆడ్ లిస్ట్ అంటే ఏంటి, మనకి 2తో డివైడ్ అవ్వకుండా ఉన్నవన్నీ మనకి వేరేగా ప్రింట్ చేసుకోవాలి. ఆడ్ లిస్ట్ = టపుల్ ఆఫ్ ఫిల్టర్. మనం ఫిల్టర్ అప్లై చేసాం. లాంబ్డా ఆఫ్ ఎక్స్కి ఫిల్టర్ అప్లై చేసాం, అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్కి ఫిల్టర్ అప్లై చేసాం. ఇక్కడ x అనేది 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ని తీసుకోవాలి. ఇక్కడ 10 చూడండి 3తో డివిజిబుల్ అవ్వదు, అంటే నెక్స్ట్ 22 కూడా డివిజిబుల్ అవ్వదు. 41, 100, 123 చూసుకుంటే 41తో డివిజిబుల్ అవుతుంది. సో 123 మాత్రం ఒకటే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ విత్ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసుకుని లాంబ్డా ఎలా యూజ్ అవుతుంది, లాంబ్డా కీవర్డ్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఈ మ్యాప్ అనేది ఏం చేస్తుందని చెప్పాము, లిస్ట్లో ఏవున్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పాము. ఈ మ్యాప్ ఫంక్షన్లో ఏంటి అంటే మనకి ఏవైతే మాడిఫై అయ్యి ఉన్నాయో వాటిని మాత్రం ఒక ఫంక్షన్లోకి తీసుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 10, 20, 30, 40, 60 ఇచ్చాం లిస్ట్లో. స్క్వేర్ లిస్ట్ ఆఫ్ మ్యాప్ లాంబ్డా ఎక్స్ అనేది తీసుకున్నాం. ఎక్స్ అనేది ఒక ఆర్గ్యుమెంట్, x**2 లిస్ట్. ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో దానికి స్క్వేర్ చేస్తాం. 10 స్క్వేర్ అంటే 100, 20 స్క్వేర్ అంటే 400, 30 స్క్వేర్ అంటే 900, 40 స్క్వేర్ అంటే 1600. ఇలా ప్రింట్ అవుతూ వస్తుంది అనమాట మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఇది పైథాన్లో లాంబ్డా ఫంక్షన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.